ప్రేక్షకులకి నమస్కారం. పిఎంసి పాజిటివ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రోడ్డు ప్రమాదాలకి చెక్ పెట్టిన హెల్ఎంసీకి సిటీ. గత 12 నెలలుగా ఒక్కటి కూడా నమోదు కాని రోడ్డు ప్రమాదం. ఈక్విటీ మార్కెట్లపై మొగ్గు చూపుతున్న భారతీయులు ఆశాజనక పరిణామం అన్న ఆర్థిక నిపుణులు. కొత్త రకం ఊదా లబన్యా వరిని ఆవిష్కరించిన అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం. మళ్లీ కోలుకుంటున్న బ్లూ డ్రాగన్ జాతి పక్షి. జూలై నెలలో 16 నెలలు గరిష్ట స్థాయికి చేరిన భారతీయ తయారీ రంగ వృద్ధి. ఇక వివరాలు. భారతీయులు ఈక్విటీ మార్కెట్లపై మొగ్గు చూపుతుండడం ఒక ఆశాజనక పరిణామం. రాజకీయ ఆర్థిక అస్థిరత, డిజిటలైజేషన్ వలన భారతదేశంలో ప్రజలు తమ పొదుపు విధానాలు మారుస్తున్నారని ఆర్బీఐ ఆగస్టులో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ప్రజలు సాంప్రదాయ మార్గాలైన ఫిక్స్ డిపాజిట్లు, గోల్డ్, రియల్ ఎస్టేట్ కన్నా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించింది. ప్రజలు పొదుపు చేసే విధానం మారుతోందని, దీనివల్ల దేశంలో ఫైనాన్షియల్ లిటరసీ పెరుగుతుందని ఆర్బీఐ అభిప్రాయపడింది. డైరెక్ట్ ఇన్వెస్టర్ల సంఖ్య 2020తో పోలిస్తే భారీగా పెరిగిందని తెలిపింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు చాలా ప్రోత్సాహకరమైన విషయమని, దీనివల్ల మార్కెట్ లిక్విడిటీ, కంపెనీల క్యాపిటల్ ప్రవాహం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారతీయ తయారీ రంగ వృద్ధి జూలై నెలలో 16 నెలల గరిష్టానికి చేరింది. కొత్త ఆర్డర్లలో పెరుగుదల, దేశీయ మార్కెట్తో పాటు ఎగుమతుల నుంచి కూడా డిమాండ్ పెరగడం, ఉత్పత్తి పెరగడం, పరిశ్రమలలో నూతన పెట్టుబడులు, కంపెనీలు కొత్త యంత్రాలు సమకూర్చుకోవడం, సాంకేతికతలో పెట్టుబడులు పెట్టడం వంటివి బలమైన వృద్ధికి దోహదపడ్డాయని ఒక సర్వే వెల్లడించింది. భారతీయ తయారీ రంగం బలమైన వృద్ధిని నమోదు చేయడం వలన దేశీయ తయారీ రంగానికి పునర్జీవనం, ఉద్యోగ అవకాశాలు పెరగడం, ప్రజలకు పెట్టుబడులపై ఆసక్తి కలగడం వంటి సానుకూల అంశాలు కలుగుతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేశారు. అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల లబన్యా అనే కొత్త రకం ఊదా వరిని ప్రవేశపెట్టింది. దీనికి వాణిజ్య హక్కులు కూడా మంజూరు చేయబడ్డాయి. అలాగే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లకు కూడా పరిచయం చేయబడ్డాయి. విలక్షణమైన రంగు, సుగంధ నాణ్యత, అధిక యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్కు ప్రసిద్ధి చెందిన ఊదా లేదా నల్ల బియ్యం సాంప్రదాయకంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో చిన్న ప్రాంతాలలో పండిస్తున్నారు. ఇది ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రసిద్ధి చెందినప్పటికీ సాంప్రదాయ నల్ల బియ్యం రకాలు తక్కువ దిగుబడి, పంటకు అధిక సమయం పట్టడం, జిగిట ఆకృతి వంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సవాళ్లను అధిగమించడానికి లాబన్యాను ఖచ్చితంగా అభివృద్ధి చేశారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. ఆధునిక వ్యవసాయ వ్యవస్థలు సాధారణ ఆహార వినియోగానికి మరింత అనుకూలంగా ఉండేలా మెరుగులు దిద్దారు. బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ మహిళల ఆరోగ్య అభివృద్ధికి తోడ్పాటు అందించనున్నట్లు ప్రకటించింది. మహిళల ఆరోగ్య అభివృద్ధికి 20,000 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సమస్యలు, విద్య, పేదరికము నిర్మూలన వంటి కార్యక్రమాలకు ఈ ఫౌండేషన్ నిధులను సమకూరుస్తుంది. తాజాగా మహిళల ఆరోగ్య అభివృద్ధికి వచ్చే 5 ఏళ్లలో సుమారు 20 కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. ఇది ఇప్పటి వరకు మహిళల ఆరోగ్య రంగానికి గేట్స్ ఫౌండేషన్ చేసిన నిధుల కేటాయింపులో ఇది 3 అధికం. ఈ నిధుల ద్వారా ఏఐ ఆధారిత అల్ట్రాసౌండ్ పరికరాలు, దీర్ఘకాలిక ప్రభావం కల్పించే గర్భ నిరోధక ఇంజెక్షన్లు, అలాగే మహిళల ఆరోగ్యంపై కొత్త పరిశోధనలు, టెక్నాలజీలు అభివృద్ధి చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులు ముఖ్యంగా సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణాసియా ప్రాంతాల్లో మహిళలకు సహాయపడేలా రూపొందించబడ్డాయి. ఫిన్లాండ్ దేశ రాజధాని హెల్సింకి నగరం ఒక అరుదైన ఘనత సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సిటీలో గత 12 నెలలుగా ఒకటి కూడా ట్రాఫిక్ మరణం నమోదు కాలేదు. చివరిగా 2024 ఏడాది జూలైలో కొంటులా అనే ప్రాంతంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత అక్కడ ఒక్క మరణం కూడా సంభవించలేదు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అక్కడి అధికారులు పలు నిబంధనలు రూపొందించారు. వేగ పరిమితిని 30 కిలోమీటర్లకు తగ్గించారు. స్కూల్ చుట్టుపక్కల కూడా ఈ పరిమితి అమల్లోకి తీసుకొచ్చారు. 1500 కిలోమీటర్ల మేర సైకిల్ మార్గాలను ఏర్పాటు చేశారు. పాదాచారులకు వేరు మార్గాలను కల్పించారు. మెరుగైన ప్రజా రవాణా ఏర్పాటు చేశారు. స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేసి స్పీడ్ పరిమితిని ఉల్లంఘించే వాహనదారులపై పెనాల్టీలు విధిస్తున్నారు. ఇలా అనేక చర్యల ద్వారా రోడ్డు ప్రమాదాలకు సమర్థవంతంగా అడ్డకట్ట వేసి మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. బ్రిటన్లో ఎంతో అరుదైన పక్షి జాతి అయిన మాటంగ్స్ హరియర్స్ సందడి మళ్లీ మొదలైంది.
పిల్లల పెంపకం కోసం పోరాడుతున్న ఈ పక్షి 6 సంవత్సరాల తర్వాత పిల్లలను విజయవంతంగా పెంచింది. ఈ పక్షి జత ఇంగ్లాండ్లోని ఒక రహస్య ప్రదేశంలో 4 పిల్లలను పెంచాయి. ఈ పక్షి పిల్లలు పైకి కూడా ఎగిరాయి. ఇక 2011లో ఈ పక్షికి సంబంధించిన 9 గుళ్ళు విజయవంతం అయ్యాయి. కానీ ఆ తర్వాత వీటి సంఖ్య తగ్గిపోయింది. 2021లో ఈ జాతి రెడ్ లిస్ట్లో చేర్చబడింది. 2019 తర్వాత బ్రిటన్లో ఈ పక్షి జాతి పిల్లలు ఎగరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. గత కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చేసింది. దీంతో కృష్ణా నదిపై ఉన్న నాగార్జున సాగర్ ఆనకట్ట నీటి మట్టం పెరిగింది. అదేవిధంగా శ్రీశైలం జలాశయానికి కూడా అధిక నీటి ప్రవాహం ఉండటంతో ఆనకట్ట నుండి నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలు 2 జలాశయాలతో నీటి మట్టాలు పెరగడానికి కారణమయ్యాయి. నాగార్జున సాగర్, శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వల గత సంవత్సరంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ఇది వ్యవసాయ నీటి సరఫరాకు గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం జలాశయాలు నీటితో కలకల్లాడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బ్లూ డ్రాగన్లు మళ్లీ కోలుకుంటున్నాయి. గ్రాండ్ కేమన్ ద్వీపంలోని అరుదైన జాతి బ్లూ ఇగ్వానాను స్థానికంగా బ్లూ డ్రాగన్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ జాతి అంతరించే ప్రమాదం నుంచి తిరిగి పునర్జీవనం పొందుతుంది. 2002లో కేవలం 25 బ్లూ ఇగ్వానాలు మాత్రమే ఉండేవి. అయితే బ్లూ ఇగ్వానా రికవరీ ప్రోగ్రాం ద్వారా నిర్వహించిన సంరక్షణ కార్యక్రమాలు ఈ జాతికి తిరిగి జీవం పోశాయి. 1200 కంటే ఎక్కువ ఇగ్వానాలు అడవిలోకి తిరిగి విడుదల చేశారు. ఫలితంగా అంతర్జాతీయ పరిరక్షణ సంఘం ఈ జాతిని క్రిటికలీ ఎండేంజర్డ్ నుండి ఎండేంజర్డ్ గా వర్గీకరించారు. ఈ బ్లూ ఇగ్వానాలు 1.5 మీటర్ల పొడవు, 11 కిలోగ్రాముల బరువు వరకు పెరుగుతాయి. ఇవి 40 సంవత్సరాల వరకు